అక్క తన స్వార్థం కోసమే ఈ కేసును వాడుకుంటుంది. అందుకే న్యాయం పక్కన నిలబడి నేను శివగారిని కాపాడాలనుకుంటే అది భరించలేకపోతుంది. నిన్న రోడ్డు మీద కలిసి నాతో గొడవ పెట్టుకుంది. శివగారిని నాన్న మాట్లాడింది. ఆ క్షణమే తన ఆటలింకా సాగవని అర్థమైపోయిందమ్మా అక్కకి. అందుకే ఇప్పుడు నిన్ను పోలీసుల్ని వెంట పెట్టుకుని ఏదో చేసేద్దామని ఇక్కడికొచ్చింది. ఎస్ఐ గారు, నేనెవరి బలవంతం మీద ఇక్కడికి రాలేదు. నా ఇష్టపూర్వకంగానే ఇక్కడుంటున్నాను. సో మీరిక్కడ అరెస్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. అది కాదమ్మా, మీ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నేను మేజర్ని సార్. నేను మైనర్ని కాదు, మేజర్ని. నా సొంత నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది. నా విషయంలో మీకే కాదు, ఇక్కడ ఎవ్వరికీ ఏ హక్కు లేదు. కాదంటే చెప్పండి, ఏ కోర్టుకైనా వచ్చి మాట్లాడతాను, ఏ మీడియా ముందైనా మాట్లాడతాను. చూడండి, శివగారి మీద నేను పెట్టిన కేసు నేనే వాపస్ తీసుకుంటున్నాను. నన్ను విషయంలో ఎవరు ఆపే ప్రయత్నం చేసినా నేను ఊరుకోను. జాగ్రత్త. అర్థమైంది కదా ఎస్ఐ గారు, చట్టం చేతుల్లో ఉంది కదా అని దాన్ని మీరు ఎవరికైనా తాకట్టు పెట్టుకోవచ్చు అనుకుంటే కుదరదు సార్. న్యాయం కోసం నిలబడ్డానికి స్నేహ గారు లాంటి వాళ్ళు కొందరు వస్తారు. వాళ్ళని మీరు ఫేస్ చేయలేరు. మిస్టర్ శివ సార్, అరిచి మీ అధికారాన్ని చూపించడానికి ఇది మీ పోలీస్ స్టేషన్ కాదు, మా ఇల్లు. ఏంటమ్మా, ఏంటి అరుస్తున్నావు? ఇది పోలీస్ స్టేషన్, బస్ స్టేషన్ కాదు. స్నేహ గారు చెప్పారు కదా కేసు వాపస్ తీసుకుంటానని. ఆ ఫార్మాలిటీస్ ఏమున్నాయో పూర్తి చేసి ఉంచండి. అంతేగాని తప్పుడు కేసులు టేకప్ చేసి ఇలా సమయం వృధా చేసుకోవద్దు. ఏంటమ్మా, ఏం మాట్లాడడం లేదు? మీరు పెట్టిన పిచ్చి కేసుని టేకప్ చేసి వచ్చినందుకు ఇదిగో ఛాన్స్ దొరికిందని క్లాస్ పీకుతున్నారమ్మా డాక్టర్ గారు. అయినా నేను మీ సమస్యను అర్థం చేసుకుని రావడమే నేను చేసిన పెద్ద తప్పైపోయింది. చిచ్చి. కానిస్టేబుల్స్ పదండయ్యా. భాను, భాను, ఎక్స్క్యూజ్ మీ, ఎవరా అమ్మాయి? హాస్పిటల్లో కాకుండా ట్రీట్మెంట్ ఇంట్లో చేస్తున్నారేంటి? ఏంది సారు, అసలేమనుకుంటుర్రు మీరు? గిట్లనే ఏదోటి చేసి ఒక తప్పుని దొరకబట్టి మా శివని మళ్ళా అరెస్ట్ చేయాలని చూస్తుండ్రా? కాదమ్మా, అమ్మాయి గా అమ్మాయి మా చెల్లెలు కూతురు. మొన్న యాక్సిడెంట్ అయితే మా అల్లుడే డాక్టర్ కాబట్టి ఇంటికానే వైద్యం చేస్తుండు. ఏ చెయ్యొద్దా? అంటే అట్లా చేయకూడదని కాదమ్మా. మరేంది మీ బాధ? ఎందుకిట్లా లోపలికి జొరవడొచ్చిండ్రు? మీకేం అధికారం ఉంది మా ఇంట్లోకి రానికి? అయినా ఇదంతా మా ఇంట్లో విషయం. మీ పోలీసులకేందయ్యా సంబంధం? నడువుండ్రి ముందు ఇంట్లోకెళ్ళి బయటికి. సరే అమ్మా, వెళ్తాం. చూడండమ్మా, ఇది ఇంక అవ్వని పని. మీ అమ్మాయి పూర్తిగా వాళ్ళ తరపునే ఉంది. అది కాదు ఎస్ఐ గారు. అమ్మా, మీకో దండం. దయచేసి ఇలా మా టైం వేస్ట్ చేయకండి. ఉంటాం. అయ్యో సార్, ఏమండి? కానిస్టేబుల్స్ పదండి.
అమ్మ స్నేహ, అక్క తప్పు చేసిందో ఏం చేసిందో నేను మాట్లాడడం లేదు. కానీ ఇలా నీకేమీ కాని మనుషుల కోసం నీ కుటుంబాన్ని కూడా నువ్వు కాదనుకుంటున్నావు. ఇదమ్మా పెద్ద తప్పు. వయసొచ్చిన ఆడపిల్లవి, ఆ ఆలోచన కూడా లేకుండా ఇలా బరి తెగించి వీడితో తిరుగుతూ మా పరువు తీస్తున్నావు. ఈ రోజు నుంచి నువ్వు నాకు పుట్టలేదనుకుంటానే, నాకు పుట్టలేదనుకుంటాను. మమ్మల్ని ఇంత క్షోభ పెట్టినా ఎవ్వరు సుఖంగా ఉండరు, అంతకంత అనుభవిస్తారు. బదలావన్య వెళ్దాం. அண்ணே அண்ணே வீட்ல யாரு தெரியவில்லை. நம்ம பெத்தம்மா காவேரி எங்க? அந்த సైకో எங்க? అర్జున్ బాబు எங்க? అత్తయ్య అర్జున్ ప్రాజెక్టు పని మీద ఊళ్ళో వాళ్ళతో మాట్లాడడానికి వెళ్లారు. కావేరి ఏమో ఆ సైకో దాన్ని తిక్క కుదర్చడానికి మొక్కు పేరుతో గుడికి తీసుకెళ్ళింది. తిక్క కుదర్చడానికి మొక్క? కావేరి ఒకప్పుడు నాకు ఆరోగ్యం బాగవ్వాలని మోకాళ్లతో గుడిమెట్లెక్కింది. అలాగే ఈసారి ఆ సైకో దాని పీడ విరగడవ్వాలని దాని చేతే ఆ గుడిమెట్లు ఎక్కించబోతుంది, అది కూడా మోకాళ్లతో. వావ్, కావేరి దానికి ఫేర్వెల్ పార్టీ ఇంత బాగా సెట్ చేసిందా? టింగ్ టింగ్, సూపర్ అన్నీ. ఈ పాటికి వాళ్ళు గుడి దగ్గరకు వెళ్ళుంటారు. కాసేపట్లో నాకు వీడియో కాల్ కూడా చేస్తుంది. ఆ